అసలే ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. ఆ తర్వాత వైసీపీకి ఎస్ అన్న ప్రజలు. కానీ మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో మాత్రం మార్పు కోరుకున్నారు అక్కడి ఓటర్లు. కంచుకోటలను బద్దలు కొట్టి కడప జిల్లాలో పాగా వేసింది కూటమి. వైసీపీకి కేవలం 3 సీట్లను వదిలిపెట్టింది. గెలిచిన సీట్లను పదిలం చేసుకుంటూ మిగతా సీట్లను కూడా ఎగరేసుకుపోవాలని చూస్తోందట టీడీపీ హైకమాండ్. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం అలా లేవంటున్నారు కార్యకర్తలు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే తమ్ముళ్లు తన్నుకుంటున్నారట. కడప జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల ఒకరంటే ఒకరికి పట్టం లేదట. అందుకే స్వీట్ వార్నింగ్ ఇచ్చారట చిన్నబాబు లోకేష్. నో గ్రూప్స్, ఓన్లీ పార్టీ అంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో కడప జిల్లాలో టీడీపీ నాయకులు సెటరేట్ అవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి కార్యకర్తల నుంచి. నో గ్రూప్స్, ఓన్లీ పార్టీ. మాకు ఏవైనా గొడవలుంటే లోలోపల పరిష్కరించుకుంటాం. అన్నీ సర్దుకుపోతాయి. పార్టీ కోసం అందరం కలిసి కృషి చేస్తామంటూ నారా లోకేష్ ఇటీవల అన్న విషయం తెలిసిందే. కడప జిల్లా నేతలతో మాట్లాడిన సందర్భంలో లోకేష్ ఈ మాటలన్నారు. కారణం, కడపలో తెలుగు తమ్ముళ్లు సఖ్యత లేకుండా ఉండటమే. దీంతో వాళ్ళందరికీ స్వీట్ వార్నింగ్ ఇచ్చారట లోకేష్. కడప జిల్లాలో స్థానాలను పదిలం చేసుకుని పోయిన ఎన్నికల పరిస్థితిని రిపీట్ చేస్తూ మిగతా సీట్లను కూడా గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలనేది తెలుగుదేశం వ్యూహం. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. గెలుపొందిన మొదటి ఏడాది నుంచే నేతల మధ్య ఉన్న గొడవలు బయటపడ్డాయి. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టులు, ఆధిపత్యం కోసం తమ్ముళ్ల గొడవలు పడుతూ ఉన్నారు. దీంతో కష్టకాలంలో పార్టీతో తోడున్న కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారనే టాక్ గట్టిగా బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయని కార్యకర్తలు అధిష్టానం దగ్గర చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన కార్యకర్తల సమావేశంలో నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు అందరూ. కడప, పులివెందుల, బద్వేలు, ప్రొద్దుటూరు లీడర్లలో ఉన్న వర్గపోరు కారణంగానే లోకేష్ ఈ మాటలన్నారని తెలుగుదేశం కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారట. ఇప్పుడు వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి మరీ సెటరేట్ చేశారని అనుకుంటున్నారు. లోకేష్ మాట్లాడిన తర్వాత తెలుగు తమ్ముళ్లలో మార్పు మొదలైందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందరూ కలిసి పనిచేసేందుకు ముందుకు వెళ్తున్నారని, పార్టీని బలోపేతం చేసేందుకు నడుం బిగించినట్లు అనుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం నేతలంతా కలిసి పనిచేసి ప్రతిపక్షం బలపడకుండా చేస్తారని చెప్పుకుంటున్నారు. లోకేష్ మాటలు లీడర్లలో మార్పుకు కారణమయ్యాయని అంటున్నారు. చిన్నబాబు అల్టిమేటంతో నాయకులలో మార్పు వచ్చిందని, నెక్స్ట్ కూడా తామే అధికారంలోకి వచ్చేస్తామని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మరి నెక్స్ట్ కడపలో ఎలాంటి రాజకీయం జరగబోతుందో వేచి చూడాలి. లోకేష్ అలా మాట్లాడడంపై మీరేమంటారు? కడపని ఫ్యూచర్లో కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.